మామూలుగా సాధారణంగా మంత్రాలు ఎవరైనా శివాయ గురువే నమః అని ఇచ్చారనుకోండి, మనం ఒక 10 సార్లో, 3 సార్లో చెప్తాం మళ్ళీ శివాయ గురువే నమః అని. తత్వమసి అని గురువు ఇచ్చినప్పుడు మనము 3 సార్లు తత్వమసి అని మళ్ళీ తిరిగి గురువుగారికి చెప్పొద్దు. అంటే నువ్వు అదే అయ్యును అంటే తిరిగి నువ్వు అదే అయ్యును అని చెప్పరు ఎవరు. అది అనుభవ వాక్యం చెప్పాలి. అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. అని చెప్పాలి అంటే మాటకి చెప్పడం అని కాదు. అనుభవమైన శిష్యుడు ఆ మాట వస్తుంది సహజంగానే. గురువు తత్వమసి అని బోధించాక, అవును గురువుగారు నేనే ఆ బ్రహ్మాన్ని అని అది అనుభవంతో చెప్తాడనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇదేంటంటే ఈ స్ఫురత్, ఈ విశ్వానికి అది ఆధారం. అంటే ఈ విశ్వంలో కూడా మనకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది విశ్వం. కోరికలు మనకు పుడతాయి, అందుకే ఇది కావాలి అది కావాలి అని తెచ్చుకుంటాం. ఎందుకు అలా అనిపిస్తోంది మనకి అసలు విశ్వాన్ని చూస్తే? ఇది మిథ్యా అంటున్నారు, కానీ కావాలనిపిస్తోంది, ఉండాలనిపిస్తోంది. బంధాలు, బంధుత్వాలు, అహంకారాలు, మమకారాలు ఎంతో సహజంగానే వస్తాయి. చిన్నపిల్లలతో సహా ఒక చాక్లెట్ ఇస్తేనే ఇది నాది అని లాక్కుంటారు. అక్కడే మొదలవుతుంది మనకి అహంకారాలు, మమకారాలు అవన్నీ. ఎట్లా ఇవన్నీ అంటే ఈ సత్తా ఏదైతే ఉందో, ఇలా అనుకోవడానికి సత్తా, ఆధారము, శక్తి అంతా కూడా విశ్వాంది కాదు, పరమాత్మది అని చెప్తున్నారు. ఇదంతా అసత్ ఇది. కానీ ఈ అసత్ ఏది సత్యం కాదు, కానీ దీనికి ఆధారమై ఉన్నది మటుకు పరమాత్మయే. అందుకే ఒకటి ఉంటుంది, అస్థి భాతి ప్రియం నామరూపం ఇత్యంశ పంచకం. ప్రపంచం అంటే ఏంటి అంటే పంచభూతాలు చెప్పడం పద్ధతి ఒకటి ఉంది. వేదాంతంలో చెప్పేది ఇదే అనమాట. అస్థి భాతి ప్రియం నామరూపం ఇత్యంశ పంచకం. ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తదోద్వయం అని చెప్తారు. అంటే అస్థి భాతి ప్రియం అని 3 ఉంటాయి ఎప్పుడు. అవే అస్థి భాతి ప్రియం. పరమాత్మ కూడా 3 చిన్ముద్రల్లో ఈ 3 పైన ఉండే అవకాశం కూడా ఇదే. అంటే ఒకానొక అర్థం చెప్పుకోవడానికి అస్థిభాతి ప్రియం ఆయన లక్షణం సహజంగా ఉండేది. ఎక్కడా వినలేదండి అంటే సచ్చిదానంద అనేది అదే. సత్తు చిత్తు ఆనందము అస్థిభాతి ప్రియం ఒకటే. అవే మాట మార్పుల్లో ఇటు అటు వాడుతున్నాం మనం. అస్థి అంటే అది ఉన్నది అని. ఏమి ఉంది? ఎప్పుడు ఎల్లవేళలా దేశకాల వస్తుతః చూసుకుంటే ఎప్పుడు ఉండేది అస్థి. అది దేనికంటే కేవలం పరమాత్మ మాత్రమే, వేరేది లేదు. భాతి అంటే ప్రకాశవంతమైనది. అంటే ఏది ప్రకాశవంతం? ఏ ప్రకాశం వల్ల ఇతరాలన్నీ కూడా ప్రకాశవంతం అవుతున్నాయో అది భాతి. ప్రియం, ఈ ఇందాక అక్కడే మనం ప్రారంభించాం. ఈ విశ్వం మనకి ప్రియంగా కనిపిస్తుంటే అది దీని ప్రియం కాదు. అది ఆ పరమాత్మ అధిష్టానం కింద ఉండడం వల్ల పరమాత్మకి సహజంగా ఉండే ఆనందము, ప్రియం ఏదైతే ఉందో అది ఈ వస్తువు మీద ఆపాదించి వస్తువుదేమో అనుకుంటున్నాం మనం. వస్తువు ఉన్నప్పుడు ఆనందిస్తున్నాం, వస్తువు పోయినప్పుడు దుఃఖపడుతున్నాం. అది అయింది. అయితే ప్రపంచానికి ఇంకో 2 జోడిచ్చాయి, నామము రూపము. నామం లేకుండా రూపం ఉండదు, రూపము లేకుండా నామము ఉండదు. కుండ అన్నానంటే వెంటనే మనకి బుద్ధిలో ఒక పిక్చర్ వస్తుంది, ఒక కుండ ఇలా ఉంది. కారు అన్నాను, ఒక వాహనం గుర్తు వస్తుంది మనకి. లేదా కుండను చూపెట్టాం, వెంటనే అది కుండ అన్న స్మరణ వస్తుంది లోపల. నామరూపాలు కలిసే ఉంటాయి. అది పరమాత్మవి కాదు. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, నిరామయుడు, నిరంజనుడు, ఇంకా ఏవి పెట్టుకున్నా అది ఆయనే. అయితే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అంటే ఈ అస్థిభాతి ప్రియం అన్నది ఆధారంగా ఒక చిత్రం, చలనచిత్రం చూసాడు, సినిమా చూసినప్పుడు ఒక తెర ఉంటుంది, అట్లా అధిష్టానమై ఆధారమై ఉంటాడు. ఈ నామరూపాలు ఏవైతే ఉందో ఈ జగత్తు దాని మీద పడి దాని ఆధారంగా అధిష్టానం కింద చూసుకొని మాత్రమే ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ఈ సినిమా పడకనప్పుడు కూడా ఆ తెర ఉంది, సినిమా పడేటప్పుడు కూడా తెర ఉంది, సినిమా అయిపోయేప్పుడు కూడా ఉన్నది కేవలం తెర మాత్రమే. ఒకడెవడో భయంకరమైన సినిమా చేశాడు, దెయ్యాలు ఇవన్నీ, తెరకి ఏమి అంటదు. ఇంకోటి ఏదో ఫ్యామిలీ వెళ్ళే సినిమా వేశాడు, తెరకి ఏది అంటదు. భక్తిపూర్వకమైన సినిమా వేశాడు, తెర ఏమి భక్తిభావంతో ఉండదు. ఏవిటికి అంటకుండా తెర మన ప్రత్యక్షంగా మనం చూసే అనుభవంలోనే ఉన్నట్టు ఈ ప్రపంచానికి కూడా అస్థిభాతి ప్రియం అన్న ఉనికి ఇస్తూ నామరూపాలని జోడించుకొని ఈ ప్రపంచం ఉంటుంది. దాని అసత్కల్పార్థకం భాసతే అన్నమాట. అసత్తు కూడా భాసిస్తోంది అంటే కేవలం ఈ పరమాత్మ యొక్క భాసన వల్ల మాత్రమే అని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఒక విషయం మనకు అందుకే నచ్చుతోంది అంటే ఏమి నచ్చుతోంది? ఒక పదార్థం, ఏదో స్వీట్ ఉంది మనకి, రసగుల్లానో ఏదో నాకు నచ్చిందండి. ఆ నచ్చడం అన్నది పదార్థంలో ఉందా? ఇప్పుడు నేను అన్నా నాకు రసగుల్లా ఇష్టం,
ఇప్పుడు నేను తెచ్చి అందరికీ తలో 2 ఇస్తాను అని అనుకోండి, మధ్యలో కనీసం 10 మంది నాకు నచ్చదండి, తియ్యగా ఉంటుంది అంటారు. అదేమిటండి నాకు నచ్చింది అది అంటే, ఆనందము దానిలో లేదక్కడ. ఆనందం దానిలో ఉన్నదనుకున్నది నేను. నాలోనే ఆనందం ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు చెప్పింది. నాకు ఎందుకు పదార్థం మీద మక్కువ అంటే, నా పూర్వజన్మల వాసనలు జోడించుకొని మనస్సు అసలు ఆనంద స్వరూపమైన నేను వస్తువు మీద పడుతున్నాను, నేను సంకల్ప వికల్పాలతో. అందుకే ఒక వస్తువే అందరికీ నచ్చట్లేదు. కొందరు అనుకుంటారు ఏదైనా బెంజ్ కారు ఉంటే చాలా గొప్పదని, అంతకంటే ఆనందమే ఉంది అంటాడు. అయితే పరమ ఆనంద స్వరూపుడు ఎవడు అంటే బెంజ్ కారు షోరూమ్ ఓనర్ అయి ఉండాలి. వాడి దగ్గర ఎక్కువ కార్లు ఉంటాయి, అప్పుడు ఇంకా కొనడు వాడు, ఫ్రీగా వాడు ఉంటాడు. కానీ వాడికి అది లేదే. ఎందుకు అట్లా లేదు అంటే అసలు పదార్థంలో లేదు. మనం పదార్థానికి అంటిస్తున్నాం ఈ ఆనందాన్ని. ఆనందం దేని స్వరూపం అంటే పంచకోశ వివేకం చేసినప్పుడు మనకి తెలుస్తుంది, ఆనందం నా స్వరూపమే. కానీ దాన్ని అన్నిటి మీద ఆపాదిస్తున్నాను కూర్చొని. అది మానుకోవాలి. అందుకే పరమాత్మని లోపలే దర్శన చేయి అంటే నీ యొక్క స్వస్వరూపాన్ని అనుసంధానం చేయడం నేర్చుకో. కేవలం ఒక సుషుప్తి అవస్థలో క్షణికాలానికే శరీరం అంత ఉత్తేజభరితం అవుతుంది. సుషుప్తి అంటే తెలిసే ఉంటుంది, గాఢ నిద్ర అనుకోవచ్చు. అక్కడ విషయాలు ఉండవు. అది చెప్తాను ముందు. మనకి దానిలోనే మనకి అంత ఆనందాన్ని, బలాన్ని పొందుతాం రేపు మొత్తం మళ్ళీ పని చేయడానికి. అంటే ఎవరైనా బాగా బడలిక చేసి అయ్యారు, బాగా పనులు చేసి, ఏమడుగుతాడు వాడు? కాసేపు పడుకుంటా అంటాడు. నిద్రలో కాదు అక్కడ జరిగే బలం పుంజుకునేది, సుషుప్తి అవస్థలో బలం పుంజుకుంటారు వాళ్ళు. నిద్రలో ఇంకా కళలు విషయాలు ఉంటాయి, ఏమైనా చెడు కళ్ళు వచ్చాయంటే అది భారంగా తయారవుతుంది. సుషుప్తి అవస్థ ఎక్కడైతే విక్షేపాలు, విషయాలు, విశ్వము ఏది ఉండదో, కేవలం పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొంది ఉంటాం మనం, గుర్తు ఉండదు అంతే. మరి మీరెట్లా చెప్తున్నారు అంటే, లేచిన తర్వాత బాగా నిద్ర పట్టిందండి, సుఖంగా నిద్ర పట్టిందండి, బలంగా తయారయ్యానని ఎందుకు అంటున్నాం? మరి అనుభవం ఉంది, కానీ మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాము. మాటలు ఎందుకు వ్యక్తం చేయట్లేదు అంటే మాటలకి లిమిటేషన్ ఉంటుంది. చిన్న ఉదాహరణ, ఒక పంచదార తెచ్చాను, ఒక స్పూన్ నోట్లో వేశాను, ఎట్లా ఉంది? తీయగా ఉంది. తేనె ఒక స్పూన్ తెచ్చాను, నోట్లో వేశాను, ఎట్లా ఉంది? తీయగా ఉంది. పంచదార తీపికి తేనె తీపికి తేడా చెప్పగలరా అంటే అది మాటల్లో చెప్పేది కాదు, నువ్వు ఆ 2 స్పూన్లే కదా వేసేసుకో అంటారు ఎవడన్నా. అనుభవ ఐక్యము యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుతో ఊహించడానికి కాదు, అది పరమాత్మ తత్వం. అది అనుభవ ఐక్యంలో మాత్రమే సిద్ధించేది అది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సుషుప్తి అవస్థలోకి కూడా మనకి భాసన ఇచ్చేది 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తికి కూడా భాసమాయం కింద ఉన్నది ఆ పరమాత్మ మాత్రమే. మరి ఇది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడే చెప్పారు, ఏ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంబోనిదవు. అది గనక తెలుసుకుంటే మళ్ళీ తిరిగి రావు నువ్వు ఎక్కడికి? ఈ విశ్వంలోకి. కొందరు చాలా అంటారు, ఏదో గడిచిపోయిందండి కాలం, వచ్చే జన్మలో చూసుకుందాం అంటే వీళ్ళకి ఒక డాక్యుమెంట్ ఇచ్చినట్టు అనమాట. అలా ఎవరికీ లేదు గ్యారెంటీ. అసలు వచ్చే జన్మ ఏదొస్తుందో తెలియదు. ఈ జన్మ మనకి మనిషి జన్మ ఎందుకు వచ్చిందో తెలియదు. కారణం మనిషి జన్మ ఇలాంటివి వింటున్నామన్న కార్యాన్ని చూసి కారణం ఉత్తమమైన పుణ్యఫలం ఉన్నది అని ఒక ఇంచు జస్ట్ మనం ఒక ఎస్టిమేషన్ వేస్తాం దాని మీద. అంతేగాని కార్యాన్ని చూసి కారణాన్ని చెప్తాం. ఈ విశ్వం కార్యాన్ని చూసి పరమాత్మ విశ్వనాథుడు ఒకడు ఉన్నాడని